హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సామాజిక పెన్షన్లను తనిఖీ చేసి అనర్హులను తేల్చాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్లు పొందుతున్న వారిలో అనేక మంది అనర్హులు ఉన్నారని చెప్పారు. ఆయన సోమవారం బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష చేశారు. పెన్షన్లకు ఎవరు అర్హులు ఎవరు కాదో తేలాలంటే నిర్దిష్టమైన నిబంధనలు అమలవ్వాలన్నారు. 15,000 పెన్షన్ తీసుకుంటున్న 24,000 మంది ఇంటికెళ్లి పరిశీలించాలన్నారు. 3 నెలల్లో దివ్యాంగుల పెన్షన్లపై తనిఖీలు పూర్తి చేయాలని, తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చే డాక్టర్లు, అధికారులు సంబంధితపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తెచ్చేందుకు నియమించిన మంత్రులు కమిటీ ప్రాథమికంగా ఇచ్చిన నివేదికలపై మరింత కసరత్తు చేసి సాంకేతిక న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చట్టాన్ని తేవాలని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు కోసం చట్టం తెస్తామన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు పునరుద్ధరించేందుకు న్యాయ పోరాటం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో త్వరలోనే ఎస్ఆర్ శంకరన్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించాలని ఆదేశించారు.